అశోక్ ఉద్యోగం కోసం తన గ్రామం నుండి సిటీకి బయలుదేరుతాడు. తన కాళ్ళరిగేలాగా తిరుగుతూ ఉద్యోగం ఎక్కడా దొరకదు. కానీ తను ఒకటి మాత్రం గమనిస్తాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర, పిజ్జా సెంటర్ల దగ్గర జనాలు క్యూ కొడుతూ ఉండడాన్ని చూస్తాడు. అది చూసి తను కూడా ఒక పిజ్జా షాప్ని ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో తిరిగి తన గ్రామానికి వచ్చేస్తాడు. తన గ్రామానికి వచ్చేసి తన తల్లిదండ్రులని ఒప్పించి చివరికి పిజ్జా షాప్ అయితే స్టార్ట్ చేస్తాడు. పిజ్జా షాప్తో తనకున్న సమస్యలను పోగొట్టుకోవచ్చని, డబ్బులు సంపాదించుకోవచ్చని అశోక్ కలగంటూ ఉంటాడు. కానీ ఆ పిజ్జా షాప్ వల్లే తనకు ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనే విషయం తనకేమాత్రం తెలియదు. ఆ పిజ్జా షాప్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాబోతుందో మనం చూద్దామా? మొత్తానికైతే అశోక్ పిజ్జా షాప్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా పిజ్జా షాప్కి కస్టమర్స్ ఎవరు రారు. రోజుగా షాప్ ఓపెన్ చేయడం, పిజ్జాలు తయారు చేయడం, కస్టమర్స్ కోసం ఎదురు చూడడం, అలా రోజులు గడుస్తున్నా కానీ కస్టమర్స్ రాకపోవడంతో తను డీలా పడిపోతాడు. ఏం చేస్తే కస్టమర్లు పెరుగుతారని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు షాప్ బయట నిల్చొని, రెండమ్మా రండి, ఒక పిజ్జా కొంటే మరొక పిజ్జా ఫ్రీ. పిజ్జాతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్ ఏమి కావాలంటే అవి ఫ్రీగా తీసుకెళ్ళండి. ఎంతో రుచికరమైన వేడివేడి పిజ్జాలలో ఒక్కసారి ట్రై చేయండి. రండి బాబు రండి, అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. బై 1 get 1, ఒక పిజ్జా కొంటే మరొక పిజ్జా ఫ్రీ అని అరుస్తూనే ఉంటాడు. అయినా కానీ జనాలు ఎవరు పట్టించుకోరు. అలా రోజంతా షాప్ ముందు నిల్చొని వచ్చిపోయే వాళ్ళ కోసం పిజ్జా ఆఫర్లు చెప్తూ ఉంటాడు. రోజంతా కస్టమర్ల కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ ఒకరిద్దరు మాత్రమే వస్తారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా రోజులు గడిచిపోతున్నా కానీ షాప్కి వచ్చే కస్టమర్ల సంఖ్య మాత్రం పెరగదు. ప్రతిరోజు షాప్కి వెళ్ళడం, షాప్ని క్లీన్ చేసుకోవడం, పిజ్జాలు తయారు చేయడం, కస్టమర్స్ కోసం ఎదురు చూడడం, ఇదే పనిగా ఉంటుంది. నా షాప్ సిటీ షాప్ లాగా ఎప్పుడు బిజీ అవుతుందో ఏంటో. అలా రోజులు గడుస్తూనే ఉంటాయి. అలా కొద్ది రోజులకి తన ప్రయత్నాన్ని మాత్రం వదలకుండా తన షాప్కి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు తన షాప్కి వెళ్ళేసరికి షాప్ అంతా నీట్గా ఉంటుంది. ఇదేంటి, నా షాప్ అంతా నీట్గా ఉంది, నిన్నంతా గందరగోళం చేసి వెళ్ళాను, ఇప్పుడేంటి ఇంత శుభ్రంగా ఉంది? ఎవరు క్లీన్ చేశారు? అమ్మేమైనా వచ్చి క్లీన్ చేసిందంటావా? ఆ రోజు పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ అశోక్కి తెలియని విషయం ఏంటంటే తన షాప్లోకి ఒక దయ్యం వచ్చిందన్న సంగతి తనకి ఏమాత్రం తెలియదు. అశోక్ పిజ్జా షాప్ మొదలుపెట్టిన మొదటి రోజే కస్టమర్స్ కంటే ముందుగా దయ్యం వస్తుంది. దయ్యం వచ్చి ఆ పిజ్జా షాప్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తనకు కావాల్సిన పిజ్జాలను తయారు చేసుకొని తింటూ ఉంటుంది. అది పిజ్జా షాప్లోనే ఉంటుందన్న విషయం అశోక్కి మాత్రం ఏమాత్రం తెలియదు. డబుల్ చీజ్ పిజ్జా ఎంత టేస్టీగా ఉంటుందో. ఎన్ని రోజులు అవుతుంది పిజ్జా కనుక. వీడు ఈ షాప్ ఓపెన్ చేసి చాలా మంచి పని చేశాడు. నాకు ఇక్కడ రోజు పిజ్జాలు తినే అవకాశం దొరికింది. నాకు నచ్చినట్టుగా నేను మంచి మంచి పిజ్జాలు చేసుకొని తింటాను. చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా, డబుల్ చీజ్ పిజ్జా, ఆహా, ఇవన్నీ నా సొంతం ఇక్కడ నుంచి. వాడు చేసుకున్నాడు పిజ్జాలు వచ్చి, అవేమన్నా పిజ్జాలా ఉన్నాయా? రొట్టె ముక్కల్ని తీసుకొచ్చి పిజ్జాలు అంటాడు. ఏదైతే మనకేంటిలే, మనకైతే ఉండడానికి ఒక చోటు, తినడానికి పిజ్జా. అమ్మని ఇలా అడుగుతాడు. అమ్మా, ఈరోజు నువ్వు ఏమైనా షాప్కి వచ్చి షాప్ క్లీన్ చేసావా? షాప్ అంతా చాలా నీట్గా ఉంది. ఏదో నీకు తెలియదా? ఇంట్లో ఉన్న పనితోనే ఎప్పుడు బిజీగా ఉంటాను. ఇంట్లో ఉన్న పని సరిపోతుంది నాకు. నీ షాప్కి వచ్చి నేను ఎప్పుడు క్లీన్ చేశాను? నేను క్లీన్ చేయలేదు. వద్దంటుంటే ఆ షాప్ పెట్టావు. అదేమో వచ్చింది లేదు, పోయింది లేదు. కస్టమర్స్ వచ్చేది లేదు, పోయేది లేదు. ఏంటో జాబ్ చేసుకోరా అంటే జాబ్ చేసుకోకుండా ఇవన్నీ ఏంటో నీ బాధలు. అలా అమ్మ క్లాస్ పీకడం మొదలుపెట్టుతుంది. అశోక్ సైలెంట్ అయిపోతాడు. షాప్ని కస్టమర్స్ రాక కస్టమర్స్ కోసం చేసిన పిజ్జాలని తనే తినేస్తూ ఉంటాడు. తను చేసిన పిజ్జాలు తిని తిని తనకే బోర్ కొడుతుంది. అమ్మ బాబాయ్, రోజు పిజ్జా తిని తిని నాకు బోర్ కొట్టేసింది. ఇక మీద కస్టమర్ వస్తేనే పిజ్జా తయారు చేయాలి. చూడండి అంకుల్, నేను మీ షాప్ నుంచి పిజ్జా ఆర్డర్ చేశాను. పిజ్జా అసలు ఏం బాగాలేదు. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి. రీఫండ్ కూడా ఉందని మీరు దాని మీద మెన్షన్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇంకొకసారి ఇటువంటి చెత్త పిజ్జాలు తయారు చేయకండి. ఒకవైపు పిజ్జాలు అమ్ముడుపోక అశోక్ బాధపడుతుంటే దయ్యం మాత్రం తనకు నచ్చిన వెరైటీ పిజ్జాలు చేసుకుంటూ షాప్ మొత్తం తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పిజ్జా షాప్లో బిజినెస్ జరగకపోయినా పిజ్జా కోసం తెచ్చిన సామాన్ అంతా అయిపోతుంటుంది. దీంతో ఒకరోజు రాత్రి షాప్లోనే ఉండి కాపలా కాస్తూ ఉంటాడు. అర్ధరాత్రి సమయంలో పిజ్జా గుమగుమలు వస్తుంటాయి. వంటింట్లో పిజ్జా దయ్యం పిజ్జాలు చేసుకొని తింటుంటుంది. ఆహా, ఇంత మంచి పిజ్జా
నేను కనుక పిజ్జాలు చేసి పెడితే జనాలు లొట్టలు వేసుకొని తింటారు. అయినా జనాలకున్న చేతి వంట అదృష్టం లేదులే అంటూ తింటూ ఉంటుంది. ఇంతలో అశోక్ అక్కడికి వస్తాడు. ఎవరు మీరు? మా కిచెన్లో మీరేం చేస్తున్నారు? పిజ్జాలు మీరెందుకు చేసుకొని తింటున్నారు? ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి పదండి. నువ్వు మీకేం కావాలి? మీకు పిజ్జా కావాలంటే మమ్మల్ని అడగాలి, అంతేకాని మీకు మీరే కిచెన్లోకి వెళ్ళి పిజ్జాలు చేసుకోవడానికి లేదు. అయినా మీరెవరు? ఈ టైంలో ఎందుకు వచ్చారు? షాప్ క్లోజ్ చేస్తుంది, మీరు ఎలా లోపలికి వచ్చారు చెప్పండి. నేను ఒక దయ్యాన్ని. నువ్వు షాప్ మొదలుపెట్టిన ఫస్ట్ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నీ పిజ్జాలన్నీ నేను చేసుకొని తింటున్నాను. నీకేం తెలుసు? అయినా నేను పర్మిషన్ అడాల్సిన అవసరం ఏముంది? నేను ఒక దయ్యాన్ని. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జాలు చేసుకొని తింటాను. అయినా నువ్వు చేసే ఈ పిజ్జాలు అంటారా? ఇంటి మొక్కలు పట్టుకొని పిజ్జాలు అంటావు? నీ షాప్కి వచ్చిన ఎవడైనా పిజ్జాలు కొనుక్కొని తిన్నాడా? దయ్యం అని తెలగానే అశోక్ భయపడిపోతాడు. చూడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి హాని చేయను. నాకు పిజ్జాలు తయారు చేయడం అంటే పిచ్చి. నేను కూడా ఒక పిజ్జా షాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను ఎవరు ఓపెన్ చేయనివ్వలేదు. ఆడపిల్లవి నువ్వేం చేస్తావన్నావు. ఆ మనస్తాపంతోనే నేను చనిపోయాను. నాకు ఎప్పటికైనా మంచి పిజ్జాలు చేసి అందరికీ పెట్టాలన్నదే నా కోరిక. నేను ఇలా తిరుగుతున్న సమయంలో నువ్వు పిజ్జా షాప్ ఓపెన్ చేయడం చూసి నేను నీ పిజ్జా షాప్లోకి వచ్చేసాను. చూడు, నీకు పిజ్జాలు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని నేను ఇస్తాను, కానీ నా పిజ్జా షాప్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయ్యం ఉందని తెలిస్తే వచ్చే ఒకరిద్దరు కూడా నా షాప్ వైపు చూడరు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయ్యం పిజ్జాలు చేస్తుంది అంటే ఎవరు తింటారు చెప్పు? దయ్యం పేరు చెప్తేనే ఆమె దూరం పరిగెట్టే జనం. దయ్యం పిజ్జాలు చేస్తుంది అంటే పిజ్జా షాప్కి వస్తారా? నువ్వే కొంచెం నా గురించి ఆలోచించి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ అలా అనొద్దు. నేను బ్రతుకున్నప్పుడు చేద్దామన్న పని నన్ను ఎవరు చేయలేను. నా కోరిక నెరవేరక ఇలా నేను దయ్యంగా తిరుగుతున్నా. ఇప్పుడు నువ్వు కూడా ఇలా అనకు ప్లీజ్. నేను మిగతా వాళ్ళందరికీ మనిషిలాగానే కనబడతాను. నేను మీకు ఎటువంటి సమస్యలు తీసుకురాను. ప్లీజ్ నా కోరికను నెరవేర్చుకోను. మనిషిగా ఉన్నప్పుడు ఎలాగో నెరవేర్చుకోలేకపోయాను. కనీసం దయ్యంగా ఉన్నప్పుడైనా నా కోరిక నెరవేరితే నేను ఆ దేవుని దగ్గరికి వెళ్తానేమో. చూడు, ఈ రోజుల్లో మనిషి మీద మనిషికే నమ్మకం లేదు. అలాంటిది నేను నీ మీద నమ్మకం ఉంచి నువ్వు నాతో పనిచేయడానికి ఒప్పుకుంటున్నా. నీ వల్ల నాకు కానీ నా షాప్ కానీ నా షాప్కి వచ్చే కస్టమర్లకు కానీ ఎటువంటి ఇబ్బంది తీసుకురాకూడదు. పిజ్జా దయ్యం తయారు చేసే రుచికరమైన పిజ్జాలు తినడానికి కస్టమర్లు క్యూ కడుతూ ఉంటారు. పిజ్జా దయ్యం మిగతా వాళ్ళందరికీ మనిషిలాగానే కనబడుతుంది. ఒకరోజు అశోక్ వాళ్ళ అమ్మ షాప్కి వస్తుంది. చూడమ్మా, మా అబ్బాయి నేను జాబ్లో పెట్టుకొని చాలా మంచి పని చేశాడు. ఎప్పుడైతే నువ్వు మా అబ్బాయి పిజ్జా షాప్లో జాయిన్ అయ్యావో అప్పటి నుంచి మా అబ్బాయి షాప్ కలకలలాడిపోతుంది. ఎప్పుడు ఇలాగే పని చేస్తూ మీరిద్దరూ మంచిగా అభివృద్ధి చెందండి. సరేనమ్మా, నువ్వు చేసే పిజ్జాని నాకు కూడా రుచి చూపించు. అందరూ నీ పిజ్జాలు చాలా టేస్టీగా ఉంటాయి అంటున్నారు. నాకు కూడా కొంచెం రుచి మేడం చూపించు. ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అశోక్ వాళ్ళ అమ్మ ఆ పిజ్జా తిని పిజ్జా చాలా టేస్టీగా ఉంది, ఇటువంటి పిజ్జా నేను ఎప్పుడూ తినలేదని చెప్పి చాలా పొగుడుతుంది. ఇక అప్పటి నుంచి అశోక్ పిజ్జా షాప్కి వచ్చే కస్టమర్లతో కలకల్లాడిపోతుంది. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తారు. వచ్చిన కస్టమరే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండడం షాప్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. అలా పిజ్జా దయ్యం తన కలను నెరవేర్చుకొని అశోక్తో పాటు పిజ్జా దుకాణాన్ని నడుపుతూ ఉంటుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు పిజ్జా దయ్యం పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి.